ఏసుకెళ్ళి తీసుకెళ్ళి ఎండిపోయిన లోయలో కూర్చోబెట్టి ఈ ఎండిపోయిన ఎముకలన్నీ బతుకుతాయంటే నాకేం తెలుసు దేవా చెప్పండి, ఏమంటాడండి? నాకేం తెలుసు దేవా అంటే నువ్వు పలుకు, ఏమంటాడండి దేవుడు? నువ్వు ప్రవచించు, నువ్వు పలుకు అన్నప్పుడు ఆ ఏసుకేలు పలుకుతా ఉండగా, ఏసుకేలు మాట్లాడుతూ ఉండగా ఎండిపోయిన ఎముకలన్నీ గొప్ప సైన్యముగా నిలబడతాయి. హల్లెలూయా. అంటే ఏసుకేలు స్వరానికి ఏమిచ్చాడు దేవుడు? అభిషేకాన్ని ఇచ్చాడు. ఈరోజు మీకు కూడా ఒక మాట చెప్తున్నా, ప్రార్థన చేస్తుంటే కార్యం జరగాలంటే మన స్వరాలు దేవుడి యొక్క హస్తంతో తాకబడాలి. ఈరోజు మీరు రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకోండి, యేసయ్యా నా స్వరాలను ముట్టు, నా పెదవులను ముట్టు, నా స్వరము అభిషేకించబడాలి యేసు నామములో. హల్లెలూయా. నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలి అంటే, ఊరంతా కదిలించబడాలి అంటే, సేవకులు లేవనెత్తబడాలంటే, దెయ్యాలు వెళ్ళగొట్టబడాలంటే, స్వస్థతలు జరగాలి అని అంటే ఈ స్వరము ముట్టబడాలి, ఈ స్వరము అభిషేకించబడాలా. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.